వెల్కమ్ టు డీప్ ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం కొన్ని ఇంపార్టెంట్ ఎకనామిక్ టర్మ్స్ గురించి మాట్లాడదాం అనమాట. సో బేసిక్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మనకి కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ ఉంటాయి, లైక్ జీడిపి, ఇన్ఫ్లేషన్, మానిటరీ పాలసీ, ఫిజికల్ పాలసీ. న్యూస్ పేపర్లో చదివేటప్పుడు మనకి ఈ టర్మ్స్ అనేవి ఎదురవుతూ ఉంటాయి. సో కొద్దిగా న్యూస్ పేపర్ చదివే టైంలో ఏంటంటే ఇవి కొద్దిగా కష్టంగా ఫీల్ అయ్యి మనకి అర్థం కాదనమాట. సో ఈ టర్మ్స్ ఏంటి అనేసి మనం భయపడిపోతాం. బట్ ఈ టర్మ్స్ అనేవి ఏంటంటే తెలుసుకుంటే మనకి న్యూస్ పేపర్ అనేది కూడా చాలా ఈజీగా చదవగలుగుతాం మనం. సో ఫస్ట్ వచ్చేసి జీడిపి. ఫస్ట్ టర్మ్ ఇస్ జీడిపి. జీడిపి అంటే ఏంటంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. సో ఇక్కడ చూస్తుంటే జీడిపి ఇస్ ద టోటల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ కంట్రీ ఇన్ 1 year. ఒక సంవత్సరంలో, ఒక ఫినాన్షియల్ ఇయర్లో, ఒక కంట్రీలో, విత్ ఇన్ ద కంట్రీ అన్నమాట, కంట్రీ బార్డర్స్ లోపలే ఏవైతే గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ అయితే వాటి యొక్క టోటల్ వాల్యూ ఎంతైతే ఉంటుందో దాన్ని మనం జీడిపి అని అంటాం అనమాట. సో ఇక్కడ జీడిపిలో జీ ఏంటంటే మనకి గ్రాస్ అంటే గ్రాస్ అంటే ఏంటంటే టోటల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి డొమెస్టిక్ అంటే విత్ ఇన్ ద బౌండరీ ఆఫ్ ఏ కంట్రీ, విత్ ఇన్ బౌండరీ. అండ్ నెక్స్ట్ ప్రొడక్ట్ ఏంటంటే గూడ్స్ అండ్ సర్వీసెస్, గూడ్స్ అండ్ సర్వీసెస్. సో దట్ ఈస్ జీడిపి. So GDP refers to the value of goods produced within the geographical territory. That is, దీన్నే డొమెస్టిక్ అంటాం. జోగ్రఫికల్ టెరిటరీలోనే ప్రొడ్యూస్ అయ్యే గూడ్స్ అండ్ సర్వీసెస్ అనమాట ఆఫ్ ఎ కంట్రీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ దే ఆర్ ప్రొడ్యూస్డ్ బై సిటిజన్స్ ఆర్ ఫారినర్స్. సిటిజన్స్ ఆర్ ఫారినర్స్ అంటే ఇప్పుడు ఏదైనా సరే ఫారినర్స్ వచ్చి మన ఇండియాలో వర్క్ చేసినా లేదా ఏదైనా ఫారిన్ కంపెనీస్ ఇండియాలో ఉన్నా సరే అవి ప్రొడ్యూస్ చేసే గూడ్స్ అండ్ సర్వీస్ ఉన్న వాటి వాల్యూ కూడా ఇండియన్ జీడిపిలోకి వస్తుంది అనమాట. అదే ఇండియన్స్ వెళ్ళి వేరే కంట్రీలో పనిచేశారు కదా, ఇప్పుడు యూఎస్లో అట్లా పనిచేస్తారు కదా, సో వాళ్ళు ప్రొడ్యూస్ చేసే ఇన్కమ్ ఏదైతే అది ఆ కంట్రీ యొక్క జీడిపి కిందకి వస్తుంది. సో మన బౌండరీలో వేరే కంట్రీస్ వాళ్ళైనా, వేరే ఫారినర్స్ ఎవరున్నా సరే, పర్సన్స్ కానీ, కంపెనీస్ కానీ, ఆర్గనైజేషన్స్ ఏదైనా సరే ఇండియాలో ప్రొడ్యూస్ చేస్తే అది ఇండియన్ జీడిపి కిందకి వస్తుంది. సో దాన్నే మనం జీడిపి అంటాం అనమాట. జీడిపి ఏంటంటే ఆల్ ద ఫినిష్డ్ గూడ్స్ అనమాట. ఇక్కడ ఫినిష్డ్ ఈ టర్మ్ గుర్తుపెట్టుకోండి, ఫినిష్డ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ కంట్రీ ఇన్ 1 accounting year ఆర్ ఫినాన్షియల్ ఇయర్ కూడా అనొచ్చు మనం, విత్ ఇన్ ద జియోగ్రఫికల్ టెరిటరీ ఆఫ్ ఏ కంట్రీ. సో ఆ జియోగ్రఫికల్ ఏరియాలోకి ఆ కంట్రీ యొక్క ఏరియాలోకి. సో కరెంట్ ఇండియా యొక్క జీడిపి వచ్చేసి 3.18 lakh crores అన్నమాట. సో మనం వింటుంటాం నరేంద్ర మోడీ 2027 వరకు ఇండియన్ థర్డ్ లార్జెస్ట్ ఎకనామీగా ఎస్టాబ్లిష్ అవ్వాలని. థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ అంటే 5 ట్రిలియన్ ఎకానమీ అంటాం చూడు, 5 ట్రిలియన్ ఎకానమీ. ఆ ఎకానమీ అని 5 ట్రిలియన్ జీడిపి అన్నమాట. ఇది జీడిపి, మన జీడిపిని 5 ట్రిలియన్కి తీసుకెళ్లాలని. ఇప్పుడు మనం ఏంటంటే 5th ప్లేస్లో ఉన్నాం అనమాట. సో మనం వచ్చేసి 5th ప్లేస్లో, ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి యుఎస్ఏ ఉంది, సెకండ్ ప్లేస్లో వచ్చేసి చైనా ఉంది, థర్డ్ ప్లేస్లో జర్మనీ ఉంది, అండ్ 4th ప్లేస్లో వచ్చేసి జపాన్ ఉంది, అండ్ లాస్ట్ 5th ప్లేస్కి వచ్చేసరికి ఇండియా ఉంది. సో 2027 వరకు ఇండియాని థర్డ్ ప్లేస్లో తీసుకురావాలి, అంటే జర్మనీని రీప్లేస్ చేయాలనేది మన ఇదన్నమాట గోల్ వచ్చేసి మన. సో అందుకే నరేంద్ర మోడీ గారు అంటూ ఉంటారు ఇండియాని థర్డ్ లార్జెస్ట్ ఎకనామీగా తీసుకెళ్ళాలి, 5 ట్రిలియన్ ఎకనామీగా తీసుకెళ్ళాలి అనేసి. సో దట్ ఈస్ 2027 ఇస్ టార్గెట్ అనమాట. సో జనరల్గా జీడిపి అంటే ఏవైతే ఫినిష్డ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ అయితే ఒక కంట్రీలో, విత్ ఇన్ ద కంట్రీ అనమాట, అవుట్ సైడ్ ఆఫ్ ద కంట్రీ కాదు, విత్ ఇన్ ద కంట్రీలో ఏవైతే ప్రొడ్యూస్ అవుతాయో వాటి యొక్క వాల్యూనే మనం జీడిపి అని అంటాం అన్నమాట. రైట్. సో నెక్స్ట్ టర్మ్కి వెళ్ళిపోదామా. నెక్స్ట్ టర్మ్ వచ్చేసి ఇన్ఫ్లేషన్. సో జనరల్గా ఇన్ఫ్లేషన్ ఏంటంటే రైజ్ ఇన్ ప్రైజెస్ అనమాట. అంటే రైజ్ ఇన్ ప్రైజెస్, వస్తువుల యొక్క ప్రైస్ అనేది పెరగడం అనమాట. సో ఎలా అంటే ఇప్పుడు మనం చిన్నప్పుడు చూసుకుంటే మనకి 1 రూపీకి మనకి
టూ చాక్లెట్స్ వచ్చాయి. అండ్ ఇప్పుడు చూసుకుంటే అదే 1 రూపీకి మనకి 1 చాక్లెటే వస్తుంది కదా. సో అంటే ఈ 1 రూపీ యొక్క వాల్యూ అనేది అప్పటికి ఇప్పటికి ఏమైంది, తగ్గిపోయింది. అంటే దీని యొక్క పర్చేసింగ్ పవర్ అనేది తగ్గిపోయింది అనమాట. సో దీన్నే మనం పర్చేసింగ్ పవర్ ప్యారిటీ అన్న, ఇది ఇన్ఫ్లేషన్ కేసులో అక్కర్ అవుతుంది. రైజ్ ఇన్ ప్రైస్ అంటే ఇన్ఫ్లేషన్ పెరిగితే మనకి పర్చేసింగ్ పవర్ అనేది తగ్గిపోతుంది అనమాట. అంటే మనీ యొక్క వాల్యూ అనేది తగ్గిపోతుంది. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఇన్ఫ్లేషన్ అంటే ప్రైజెస్, గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క ప్రైస్ అనేది పెరగడం. అదొక్కటి గుర్తుపెట్టుకోండి, ప్రైజెస్ అనేది పెరగడం, దాన్నే ఇన్ఫ్లేషన్ అంటాం. జనరల్గా ఇన్ఫ్లేషన్ అనేది 2 నుంచి 3% వరకు ఉండాలి ఏదైనా ఒక కంట్రీకి. సో కంట్రీకి 2 to 3% ఇన్ఫ్లేషన్ అనేది మెయింటైన్ చేయాల్సి ఉంది. బట్ ఇండియాకి వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఇన్ఫ్లేషన్ రేట్ వచ్చేసి 5.10% ఉంది. సో ఇన్ఫ్లేషన్ వచ్చేసి 5.10% ఉంది. సో జనరల్గా ఇన్ఫ్లేషన్ అనేది ఏదైనా కంట్రీ యొక్క ఎకనామీకి మంచిదే, బట్ ఇట్ షుడ్ బి మెయింటైన్డ్ బిట్వీన్ 2 to 3%, దెన్ ఓన్లీ ఇట్ ఈస్ గుడ్ ఫర్ ఎనీ ఎకానమీ. సో మన ఎకానమీ మనం చూసుకుంటే మనకి జనవరి డేటా అనమాట. జనవరిలో చూసుకుంటే 5.10%, డిసెంబర్లో వచ్చేసి సమ్వేర్ 5.69 అనేది ఉండేది. సో అది ఇప్పుడు మనకి 5 to 10% అనేది వచ్చింది, అంటే కొద్దిగా తగ్గడం అనేది జరిగిందన్నమాట. సో ఇది గ్రాడ్యువల్గా ఇది డిక్రేట్ 2 to 3%కి వచ్చేస్తే మాత్రం ఇక ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉన్నట్టే అన్నమాట మనకి. డన్. సో ఇక్కడ చూస్తే ద రేట్ ఎట్ విచ్ ద ప్రైజెస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ రైజ్ ఇన్ ఏ కంట్రీ. గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క ప్రైజెస్ ఎంత రేట్లో పెరుగుతుంది, దాన్ని ఇన్ఫ్లేషన్ అంటాం. దస్ ఇట్ కాసెస్ ఏ ఫాల్ ఇన్ ద పర్చేసింగ్ పవర్ ఆఫ్ కరెన్సీ. పర్చేసింగ్ పవర్ ఆఫ్ కరెన్సీ అంటే మనీ యొక్క వాల్యూని తగ్గించేస్తాం అనమాట. సో మనకి 1 రూపీకి 2 చాక్లెట్స్, 1 రూపీకి 1 చాక్లెటే వస్తుంది. అంటే ఇక్కడ వాల్యూ అనేది పెరిగింది అనమాట. అర్థమైనా, గూడ్స్ యొక్క వాల్యూ, డిమాండ్ అనేది పెరిగింది ఇక్కడ. సో నెక్స్ట్ వచ్చేసి చూసుకుంటే మనకి ఇట్ ఈస్ కాస్డ్ బై, మనకి ఇన్ఫ్లేషన్ ఎలా కాజ్ అవుతుందని చెప్తున్నారంటే డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అండ్ కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్. ఇక్కడ డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్, మీకు డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఏదైనా ప్రొడక్ట్ ఉంది, ఆ ప్రొడక్ట్ యొక్క డిమాండ్ అనేది పెరుగుతుంది, బట్ దాని యొక్క సప్లై అనేది తక్కువ ఉంది అనమాట. సో ఆ కేసు అయితే దాన్ని డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అని అంటాం మనం. ఏదైనా ప్రొడక్ట్ యొక్క డిమాండ్ పెరిగినప్పుడు అండ్ దాని యొక్క సప్లై అనేది తక్కువ ఉంది, ఆ కేసు ఆ రీజన్తో కాజ్ అయితే ఇన్ఫ్లేషన్, దాన్ని మనం డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ ఏంటంటే ఏదైనా ప్రొడక్ట్ ప్రొడ్యూస్ చేయడంలో రా మెటీరియల్స్, లేబర్ ఛార్జెస్, ట్రాన్స్పోర్టేషన్, సో ఇలాంటి యొక్క వాల్యూ అనేది పెరిగినప్పుడు, వీటి యొక్క వాల్యూ అనేది పెరిగినప్పుడు ఏంటంటే ఇన్ఫ్లేషన్ కూడా పెరుగుతుంది అనమాట. దీంతో పాటు ప్రైజెస్ అనేది పెరుగుతాయి. ఇప్పుడు వీటి యొక్క రా మెటీరియల్స్ యొక్క ప్రైజెస్ పెరిగింది, లేబర్ యొక్క ప్రైజెస్ పెరిగింది, ట్రాన్స్పోర్టేషన్ ప్రైజెస్ పెరిగితే ఆటోమేటిక్గా అవుట్పుట్ యొక్క ప్రైస్ కూడా పెరుగుతుంది కదా మనకి. సో అవుట్పుట్ యొక్క ప్రైస్ పెరిగినప్పుడు ఏంటంటే గూడ్స్ యొక్క ప్రైస్ అనేది పెరుగుతుంది. సో ఇలా కూడా మనకి ఇన్ఫ్లేషన్ అనేది వస్తుంది అనమాట. సో దీస్ ఆర్ 2 causes where inflation occurs. How inflation occurs. నెక్స్ట్ వచ్చేసి కొన్ని ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ టర్మ్స్ ఉన్నాయన్నమాట. వన్ ఈస్ స్టాగ్ఫ్లేషన్. స్టాగ్ఫ్లేషన్ ఏంటంటే ఇన్ఫ్లేషన్తో పాటు గూడ్స్ యొక్క ప్రైజెస్ అనేది రైజ్ అవ్వడంతో పాటు అన్ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుతుంది అనమాట. అన్ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుతుంది. సో అలాంటి కేసు వస్తే దాన్ని స్టాగ్ఫ్లేషన్ అని అంటాం మనం. నెక్స్ట్ వచ్చేసి హైపర్ ఇన్ఫ్లేషన్ ఏంటంటే సడన్ గా పెరిగిపోవడం అన్నమాట. ఒకేసారి గ్రాడ్యువల్ గా కాకుండా ఒకేసారి ప్రైజెస్ అనేది రైజ్ అయిపోవడం అనమాట. సో ఫాస్టర్ గా. సో రిఫర్స్ టు ఎ సిచ్యువేషన్ వేర్ ద ప్రైజెస్ రైజ్ ఎట్ అన్ అలార్మింగ్ హై రేట్. ఎక్కువ పర్సెంటేజ్ లో ప్రైజెస్ అనేది పెరిగిపోవడం అండి, ఒకేసారి హై లెవెల్లో పెరిగిపోవడం. సో ద ప్రైజెస్ రైజ్ సో ఫాస్ట్ దట్ బికమ్స్ వెరీ డిఫికల్ట్ టు మెజర్ ఇట్స్ మ్యాగ్నిట్యూడ్. చూసారా? సో ఒకేసారి పెరగడం వల్ల వాటిని మెజర్ చేయడం కూడా మనకి ఇబ్బందిగా ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ హైపర్ ఇన్ఫ్లేషన్. నెక్స్ట్ వచ్చేసి స్క్యూఫ్లేషన్ ఏంటంటే ఏదైనా ఒక పర్టికులర్ కమోడిటీ అనమాట. పర్టికులర్ కమోడిటీ యొక్క ప్రైస్ అనేది రైజ్ అయితే, లైక్ ఎగ్జాంపుల్ తీసుకుంటే రీసెంట్గా మనకి జనరల్గా ఆనియన్ ఆర్ టమాటో
టొమాటో ఏదైనా వీటి యొక్క ప్రైస్ అనేది రైజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు రీసెంట్గా అంటే టొమాటో ప్రైజెస్ అనేది రైజ్ అయినాయి కదా. సో అలా ఏదైనా ఒక కమోడిటీ పర్టికులర్ కమోడిటీ యొక్క ప్రైసెస్ అనేది ఇంక్రీజ్ అయితే దాన్నే మనం స్క్యూఫ్లేషన్ అని అంటాం. దాన్ని మనం స్క్యూఫ్లేషన్ అని అంటాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇన్ఫ్లేషన్ అన్నమాట. సో నెక్స్ట్ టర్మ్కి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ టర్మ్ వచ్చేసి జీడిపి డిఫ్లేటర్. సో జీడిపి డిఫ్లేటర్ అంటే ఏంటంటే, జీడిపి డిఫ్లేటర్ని మనం ఇన్ఫ్లేషన్ అని అంటాం. ఇన్ఫ్లేషన్ క్యాలిక్యులేషన్ దీంతో వస్తుంది అన్నమాట. ఇన్ఫ్లేషన్ ఎంత పర్సెంటేజ్లో పెరిగింది అనేది మనకి జీడిపి డిఫ్లేటర్ అంటే వన్ ఆఫ్ ద మెజర్ అన్నమాట. ఇది ఇన్ఫ్లేషన్ మెజర్ చేయడం, క్యాలిక్యులేట్ చేయడానికి. సో దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాడంటే మనం నామినల్ జీడిపి, నామినల్ జీడిపి బై రియల్ జీడిపి ఇంటూ 100. అప్పుడు మనకి ఇన్ఫ్లేషన్ అనేది వస్తుంది. ఈ నామినల్ జీడిపి అంటే ఏంటి, రియల్ జీడిపి అంటే ఏంటో చూద్దాం. సో నామినల్ జీడిపి ఏంటంటే, నామినల్ జీడిపిని ఏమంటారు, ఒక కాన్స్టెంట్ ప్రైస్ అనేది తీసుకుంటాం అన్నమాట. అంటే ఒక బేస్ ఇయర్ ఉంటుంది, బేస్ ఇయర్ అని అంటాం మనం. అంటే జీడిపి క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు ఒక బేస్ ఇయర్ని కన్సిడర్ చేసుకొని క్యాలిక్యులేట్ చేస్తారు. ప్రెసెంట్గా మనకి బేస్ ఇయర్ ఏంటంటే 2011 అండ్ 12 అనమాట. సో ప్రెసెంట్ బేస్ ఇయర్ వచ్చేసి 2011 అండ్ 12. సో బేస్ ఇయర్ ఎందుకు క్యాలిక్యులేట్ చేస్తామంటే, ఎందుకంటే ఇయర్ ఆన్ ఇయర్ అని ప్రైజెస్ అనేది పెరుగుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి, అవన్నీ కాన్స్టెంట్గా ఉంటూ ఉంటాయి. సో నామినల్ జీడిపి, రియల్ జీడిపిలో ఏంటంటే ఒక కాన్స్టెంట్ ప్రైస్ని తీసుకుంటాం మనం. నామినల్ జీడిపి వచ్చేసి ఎవ్రీ ఇయర్ తీసుకుంటాం, ఎవ్రీ ఇయర్ కరెంట్ ప్రైస్. రియల్ జీడిపికి వచ్చేసి కాన్స్టెంట్ ప్రైస్, బేస్ ఇయర్ తోటి ఒక బేస్ ఇయర్ని కన్సిడర్ చేసుకొని కాన్స్టెంట్ ప్రైస్ని తీసుకొని క్యాలిక్యులేట్ చేస్తారు. నామినల్ జీడిపి అంటే ఎవ్రీ ఇయర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏది ప్రొడ్యూస్ దాని వాల్యూ తీసుకొని క్యాలిక్యులేట్. నామినల్ జీడిపి అనేది ఎందుకంటే, నామినల్ జీడిపి ఎందుకు క్యాలిక్యులేట్ చేస్తారంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్ ఎంత పర్సంటేజ్ అనేది గ్రోత్ అనేది ఉంది, ఇంకెలా డెవలప్మెంట్ అనేది చేయొచ్చు ఎకానమీని, ఇలాంటి మెజర్ తీసుకోవచ్చు అనేది నామినల్ జీడిపి ద్వారా తెలుస్తుంది. రియల్ జీడిపి ఏంటంటే ఓవరాల్గా వరల్డ్తో కంపారిజన్లో ఉంటుంది అనమాట. వరల్డ్తో ఎకనామిక్ కంపారిజన్లో మనకి రియల్ జీడిపి అనేది హెల్ప్ఫుల్ అవుతుంది. నామినల్ జీడిపి అంటే ఎవ్రీ ఇయర్ ఎకనామిక్ విత్ ఇన్ ద కంట్రీలో, మన కంట్రీలో ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి, ఎలాంటి స్కీమ్స్ తీసుకురావాలని నామినల్. సో దీన్ని మనం నామినల్గా అంటాం. రియల్ జీడిపి అంటే ఓవరాల్గా అన్ని కంట్రీస్తో కంపారిజన్లో యూజ్ చేసేది రియల్ జీడిపి. అది కూడా కాన్స్టెంట్ ప్రైజెస్తో చేస్తారు. అది 2011-12 బేస్ ఇయర్ని కన్సిడర్ చేసుకొని చేస్తారు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఒక కార్ ఉందనుకోండి, 2011 తీసుకుందాం, 2011-12 తీసుకుందాం. ఆ కార్ ప్రైస్ వచ్చేసి అప్పుడు 10 lakhs. అదే 2024 2023-24 తీసుకోండి, ఇప్పుడు దాని ప్రైస్ వచ్చేసి 20 lakhs అనమాట. సో రియల్ జీడిపి క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఈ 10 lakhsని కన్సిడర్ చేస్తారు. బట్ నామినల్ జీడిపి క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఈ 20 lakhsని కన్సిడర్ చేసుకొని చేస్తారు అనమాట. సో దట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ నామినల్ జీడిపి అండ్ రియల్ జీడిపి. కాన్స్టెంట్ ప్రైజెస్ ఏంటి అండ్ కరెంట్ ప్రైజెస్ ఏంటి అనేసి ఇక్కడ చూస్తే, జీడిపి డిఫ్లేటర్ is the ratio of nominal GDP to real GDP. Real GDP is evaluated at some constant set of prices. Real GDP అనేది కాన్స్టెంట్ సెట్ ఆఫ్ ప్రైజెస్ని కన్సిడర్ చేస్తారు. నామినల్ జీడిపి ఇన్ అదర్ హ్యాండ్ ఈజ్ సింప్లీ ద వాల్యూ ఆఫ్ కరెంట్ ప్రివైలింగ్ ప్రైజెస్, కరెంట్ ప్రైజెస్ అన్నమాట. సో ఇది మన ఏ మినిస్ట్రీ కిందికి వస్తుంది, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. సో వాళ్ళు దీన్ని క్యాలిక్యులేట్ చేస్తారు. ఆఫీస్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అనేది ఉంటుందన్నమాట, స్టాటిస్టికల్ ఆఫీస్. వాళ్ళు అనేది దీన్ని రిలీజ్ చేస్తారు, జీడిపి డిఫ్లేటర్ని వాళ్ళు క్యాలిక్యులేట్ అనేది చేయడం జరుగుతుంది. సో దట్ ఈస్ జీడిపి డిఫ్లేటర్ అనమాట. సో జీడిపి డిఫ్లేటర్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ద ఇన్ఫ్లేషన్ ఆల్సో. డన్. సో నెక్స్ట్ టర్మ్కి వెళ్ళిపోదాం. దట్ ఈస్ జీడిపి పర్ క్యాపిటా. మనకి నెక్స్ట్ టర్మ్ ఏంటంటే జీడిపి పర్ క్యాపిటా. జీడిపి పర్ క్యాపిటా అనేది ఏంటంటే పర్ హెడ్కి అనమాట, పర్ పర్సన్కి క్యాలిక్యులేట్. ఈజీగా చెప్పాలంటే జీడిపి బై పాపులేషన్, దట్ ఈస్ జీడిపి పర్ క్యాపిటా. సో దాన్నే మనం జీడిపి పై క్యాపిటా అని అంటాం అన్నమాట. సో ఈ జీడిపి పర్ క్యాపిటా ఎందుకు క్యాలిక్యులేట్ చేస్తారంటే, లివింగ్ స్టాండర్డ్స్. సో పీపుల్ యొక్క యావరేజ్ లివింగ్ స్టాండర్డ్స్ అనేవి ఏవా ఉన్నాయి, అండ్
యావరేజ్ ప్రొడక్టివిటీ అనేది ఎలా ఉంది, గూడ్స్ అండ్ సర్వీసెస్ పర్ హెడ్ ప్రొడక్షన్ అనేది ఎలా జరుగుతుంది. సో దానికోసం అనేసి జీడిపి పర్ క్యాపిటా అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో ఇక్కడ చూస్తే జీడిపి పర్ క్యాపిటా ఇస్ అ మెజర్మెంట్ ఆఫ్ జీడిపి పర్ పర్సన్ ఇన్ ఏ కంట్రీస్ పాపులేషన్. Per person in a country's population. It indicates the amount of output or income per person. Person యొక్క output and income per person in an economy can indicate average productivity or average living standards. వాటి యొక్క లివింగ్ స్టాండర్డ్స్ యొక్క ప్రొడక్టివిటీని తెలుసుకోవడానికి జీడిపి పర్ క్యాపిటా అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో కమింగ్ టు నెక్స్ట్ టర్మ్కి వస్తే జిఎన్పి, గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్, సేమ్ యాజ్ జీడిపి లాగానే అనమాట. మనం జీడిపి ఏంటంటే డొమెస్టిక్ విత్ ఇన్ ద కంట్రీలో క్యాలిక్యులేట్ చేస్తాం, అండ్ జిఎన్పికి వచ్చేసరికి ఏంటంటే అవుట్ సైడ్ ద కంట్రీ. సో మన ఇండియన్ కంపెనీస్ కానీ మన ఇండియన్ పర్సన్స్ కానీ ఇండివిజువల్స్ ఎవరైనా వేరే కంట్రీస్లో వర్క్ చేస్తే వాళ్ళ ఇన్కమ్స్ని కూడా కలిపి క్యాలిక్యులేట్ చేస్తారనమాట. దాన్ని జిఎన్పి అని అంటాం. సో ఇక్కడ చూసుకుంటే గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ ఈస్ ద టోటల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ బై ఎ కంట్రీ సిటిజన్స్ ఆర్ కంపెనీస్ ఇన్ 1 year ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ జియోగ్రఫికల్ లొకేషన్. జియోగ్రఫికల్ లొకేషన్తో సంబంధం లేకుండా మన ఇండియన్స్ కానీ వేరే కంట్రీస్లో వర్క్ చేస్తే వాళ్ళ ఇన్కమ్ని కూడా జిఎన్పిలో కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా వినండి, జీడిపి అండ్ జిఎన్పి. ఇప్పుడు ఇన్ఫోసిస్ కంపెనీ ఉంది. ఇన్ఫోసిస్ కంపెనీ ఏంటంటే ఇండియన్ కంపెనీది. సో ఇన్ఫోసిస్ అనేది ఇండియన్ కంపెనీ. ఈ కంపెనీ ఏంటంటే యుఎస్ఏలో ఉంది. ఇప్పుడు ఈ కంపెనీ యుఎస్ఏలో ఉంది. ఈ కంపెనీ యుఎస్లో పనిచేస్తున్నప్పుడు ఈ కంపెనీ యొక్క జీడిపి అనేది ఎక్కడికి వెళ్తుంది, యుఎస్ఏలోకి వెళ్తుంది. డన్. సో ఇట్లా కాదు చెప్తాను. సో ఈ కంపెనీ యొక్క జీడిపి ఏంటంటే యుఎస్ జీడిపి కింద వస్తుంది. బట్ ఈ కంపెనీ యొక్క జిఎన్పి ఏంటంటే ఇండియన్ జిఎన్పి వస్తుంది. డన్. ఎందుకంటే యుఎస్ఏలో ఉంది ఈ కంపెనీ, జీడిపి అనేది యుఎస్ఏకి వెళ్తుంది, కాకపోతే జిఎన్పి అనేది ఇండియాకి వస్తుంది అనమాట, గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్. సేమ్ అలాగే అనుకోండి, ఇప్పుడు ఎవరైనా పర్సన్ ఉన్నారు, మీ ఫ్యామిలీలో ఎవరైనా పర్సన్ ఏం చేస్తారంటే వాళ్ళు యుఎస్ఏలో పనిచేస్తున్నారు అనమాట. సో వాళ్ళు చేసే ఇన్కమ్ ఏంటంటే యుఎస్ఏ యొక్క జీడిపి కిందకి వెళ్తుంది, బట్ వాళ్ళ ఇన్కమ్ జిఎన్పి వచ్చేసి ఇండియా జిఎన్పి కిందకి వస్తుంది. ఇప్పుడు అర్థమైందా? చూద్దాం. అలానే ఫారిన్ కంపెనీస్ ఏదైనా ఫారిన్ కంపెనీ ఉందనుకోండి, ఆ ఫారిన్ కంపెనీ ఇండియాలో ఉంది. ఆ ఫారిన్ కంపెనీ ఇండియాలో ఉన్నప్పుడు ఏం చేస్తుంది, ఆ కంపెనీ యొక్క జీడిపి వచ్చేసి ఇండియాలో ఉంటుంది, అండ్ జిఎన్పి వచ్చేసి ఆ ఫారిన్ కంపెనీ ఏదైతే అది, సరే యుఎస్ అనుకుంటే యుఎస్ కంపెనీ ఇండియాలో ఉంటే ఆ కంపెనీ యొక్క ఇన్కమ్ ఆ కంట్రీ ఏ కంట్రీలో ఉంది ఇండియా జీడిపి కిందకి వస్తుంది, అండ్ జిఎన్పి వచ్చేసి వాళ్ళ ఆరిజిన్ కంట్రీ అన్న యుఎస్ఏ కిందకి వెళ్తుంది అన్నమాట. సో దట్ ఈస్ జిఎన్పి. సో అర్థమైందా జిఎన్పి జీడిపికి డిఫరెన్స్ ఏంటో? సో ఈరోజు వచ్చేసి మనం జిఎన్పి చూసాం, జీడిపి పర్ క్యాపిటా చూసాం, అండ్ జీడిపి డిఫ్లేటర్ అండ్ ఇన్ఫ్లేషన్ అండ్ జీడిపి. సో ఈ టర్మ్స్ చూసాం. అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకా మిగతా టర్మ్స్ ఉన్నాయి, అవి కూడా డిస్కస్ చేసుకుందాం. సో ఇఫ్ యూ లైక్ మీకు ఈ కంటెంట్ అనేది నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు డీప్ ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.